టెట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. మిత్ర సాహస్రి శతకాన్ని రచించింది ఎవరు క్రింది వానిలో? మిత్ర సాహస్రి శతకాన్ని రచించింది కొండూరు వీరరాఘవాచార్యులు రచించారు. కొండూరు వీరరాఘవాచార్యులు. మిత్ర సాహస్రి శతకాన్ని రచించింది ఎవరంటే కొండూరు వీరరాఘవాచార్యులు. తర్వాత ప్రశ్న. వర్షం అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? వర్షం అను పదానికి నానార్థాలు సంవత్సరము, వాన. వర్షం అనే పదానికి నానార్థాలు ఏంటంటే సంవత్సరం, వాన. తర్వాత ప్రశ్న. కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం. కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం క్రింది వానిలో? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి చేరుతుంది. తర్వాత ప్రశ్న. హరిశ్చంద్రుడు ఈయన యొక్క కుమారుడు. హరిశ్చంద్రుడు ఎవరి యొక్క కుమారుడు? త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు. సత్య హరిశ్చంద్రుడు. తర్వాత ప్రశ్న. కార్యాకారణ సంబంధాన్ని సూచించే క్రియలు క్రింది వానిలో? కార్యాకారణ సంబంధాన్ని సూచించే క్రియలు చాదార్థకాలు. తర్వాత ప్రశ్న. స్తంభం అను పదానికి వికృతి ఏమిటి? స్తంభం అను పదానికి వికృతి క్రింది వానిలో? కంబం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో శబ్ద పల్లవానికి ఉదాహరణ. శబ్ద పల్లవానికి ఉదాహరణ మేలుకొను. తర్వాత ప్రశ్న. సాగరం ఈ పదం ఈ గణానికి చెందును. సాగరం ఈ పదం అనేది ఏ గణానికి చెందుతుంది క్రింది వానిలో? రగనం. రగనానికి చెందింది. తర్వాత ప్రశ్న. దాత్రి అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? దాత్రి అను పదానికి పర్యాయ పదాలు భూమి, పొడమి. భూమి, పొడమి. దాత్రి అను పదానికి పర్యాయ పదాలు ఏంటంటే భూమి, పొడమి. తర్వాత ప్రశ్న. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసము అంటారు. సమాసం. తర్వాత ప్రశ్న. నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో ఊరికి వెళ్ళాడు. పై వాక్యంలో తృతీయ విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. తో అనేది తృతీయ విభక్తి ప్రత్యయం. పెద్దమ్మతో. తర్వాత ప్రశ్న. ఏ పనినైనా ప్రారంభించిన వెంటనే ఆటంకాలు ఎదురైతే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఏ పనినైనా ప్రారంభించిన వెంటనే ఆటంకాలు ఎదురైతే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆదిలోనే హంసపాదు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆదిలోనే హంసపాదు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి. కళ్ళు చికిలించు, ముఖం చిట్లించు, చెవులు రెక్కరించు. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న. లభించినంతలో భీమకవి పద్యాల్ని నిశితంగా పరిశీలిస్తే తరువాతి కాలంలో శాఖోపశాఖలుగా విస్తరిల్లి తెలుగు దేశమంతటినీ ఆలింగనం చేసుకున్న శ్రీనాథ కవి సార్వభౌముడి వ్యక్తిత్వానికి వారవడి భీమకవిలో మనం గుర్తించగలం. అయితే పై గద్యాన్ని అనుసరించి పై పేరాలో కవి సార్వభౌముడనే బిరుదు గల కవి శ్రీనాథుడికి ఉంది. కవి సార్వభౌముడనే బిరుదు ఎవరికంటే శ్రీనాథుడికి. తర్వాత ప్రశ్న. శాఖోపశాఖలు అనేది ఒక జాతీయం. ఇది. తర్వాత ప్రశ్న. ధనపతి సకుడై ఇండుడ్యు నినయంగా శివుడు భిక్షమెత్తగా వలెసెన్ తన వారికెంత గలిగినా తన భాగ్యమే తనకు గాక తథ్యమ సుమతి. పై పద్యాన్ని అనుసరించి శివుని యొక్క స్నేహితుడు ఎవరు? విష్ణుమూర్తి శివుని యొక్క స్నేహితుడు. తర్వాత ప్రశ్న. పై పద్యంలో భిక్షమెత్తేవారు శివుడు. తర్వాత ప్రశ్న. ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం క్రింది వానిలో?
ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం. ఏకమూల భాషావాదం. ఏకమూల భాషావాదం. తర్వాయి ప్రశ్న. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది క్రింది వానిలో. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది. మౌన పఠనం దోహదపడుతుంది. తర్వాయి ప్రశ్న. చలనచిత్రాలు, టెలివిజన్ అనునవి. చలనచిత్రాలు, టెలివిజన్ అనునవి దృశ్య శ్రవణ బోధనోపకరణాలు ఇవి. దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు. దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు ఇవి. తర్వాయి ప్రశ్న. పని చేయడం ద్వారా అభ్యాసనం అనేది. పని చేయడం ద్వారా అభ్యాసనము అనేది కృత్య పద్ధతి. పని చేయడం ద్వారా అభ్యాసనం అనేది కృత్య పద్ధతి. తర్వాయి ప్రశ్న. అక్షర పద్ధతికి మరొక పేరు ఏమిటి క్రింది వానిలో. అక్షర పద్ధతికి మరొక పేరు వర్ణ సమన్వయ పద్ధతి అంటారు. వర్ణ సమన్వయ పద్ధతి అని అంటారు. అక్షర పద్ధతికి మరొక పేరు ఏంటంటే వర్ణ సమన్వయ పద్ధతి అని కూడా అంటారు. తర్వాయి ప్రశ్న. పాఠ్య పథకము అనేది. పాఠ్య పథకము అనేది పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక ఇది. పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక. తర్వాయి ప్రశ్న. కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేల మీద పడగానే ఆమె అయ్యో అని అరిచింది. ఈ వాక్యంలో అయ్యో అనేది ఈ భాషా భాగం అవ్యయం. అయ్యో అనేది అవ్యయం. తర్వాయి ప్రశ్న. ఖ, ఘ, ఛ, ఝ, ట, ఢ అనేవి మహాప్రాణాల, అల్ప ప్రాణాల, సరళాల, పరుషాల. మహాప్రాణాలు ఇవి. మహాప్రాణాలు. తర్వాయి ప్రశ్న. మంజ అనగా అర్థం ఏమిటి. మంజ అనగా గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు అన్నమాట ఇది. గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు ఏంటంటే మంజా అంటారు. ఇవి తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం ద్వారా మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో మనకి అర్థమవుతుంది అన్నమాట. దీన్ని బట్టి మనం చదువుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.